నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ముందస్తు పదవి విరమణపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇటీవల ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ విషయమై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. కొందరు నిపుణులు ఈ పరిణామాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి సరైన విధంగా ఈ విధానం అమలు చేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చంటూ అంటున్నారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య. ఇందులో పారదర్శకతకు తావు లేకుండా మరో వివాదం సృష్టించిన వారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్ని స్థాయిల్లో సిబ్బందిని ఈ నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని వెల్లడించారు. అప్పుడే పాలనలో సమర్థత పెరిగి అవినీతి, అక్రమాలు తగ్గే అవకాశం ఉందంటున్న పద్మనాభయ్యతో మా ప్రతినిధి నారాయణ ముఖాముఖి. ఉద్యోగుల పని సామర్థ్యాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో వాళ్ళ సామర్థ్యం ఆధారంగా కొత్త నిబంధనలు అమలు చేయబోతుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా మిగతా రాష్ట్రాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు, అదేవిధంగా ఈ విధానం వల్ల ప్రభుత్వ పనితీరులో, సిబ్బంది పనితీరులో ఎలాంటి మార్పు రాబోతున్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త నిబంధన ఏ మేరకు కేంద్ర ప్రభుత్వ పనితీరులో, అదేవిధంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో మార్పు తీసుకురాబోతుందని చెప్పి మీరు ఆశిస్తున్నారు సార్? ఇది కొత్త ఇదేమి కాదండి. 1922లో ఫండమెంటల్ రూల్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. అవి ఇంకా కూడా వ్యాలిడ్, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ ఫండమెంటల్ రూల్స్ అప్లై అవుతాయి. ఫండమెంటల్ రూల్స్ లో ఎప్పటి నుంచో 1922 నుంచి కూడా ఉంది. ఇది ఏమని, అట్ ది ఏజ్ ఆఫ్ 50 and 55 రివ్యూ చేయొచ్చును అండ్ కంపల్సరీగా వాళ్ళని రిటైర్ చేయొచ్చు అని చెప్పేసి. ఓన్లీ థింగ్ ఈజ్ గవర్నమెంట్ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్. అది ఎక్కువ దాన్ని ఉపయోగించలేదు. నాకు గుర్తున్నది, నేను హోమ్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా రెండు మూడు కేసుల్లో ఇంటికి పంపించేసాం కొంతమందిని అట్ ది ఏజ్ ఆఫ్ 50 and 55. అయితే నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ లో ఇది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్, చాలా మంచిది ఇది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా మొదలయ్యేటప్పుడు దే ఆర్ వెరీ యంగ్, దే ఆర్ వెరీ డైనమిక్, తర్వాత మంచి ఐడియల్స్ తోనూ మంచి ఉద్దేశాలతోనూ వస్తారు. కానీ ఈ పొలిటికల్ సెటప్ లో పనిచేస్తున్నప్పుడు ఒకటి ఈ క్యాప్రిషియస్నెస్, అంటే మంత్రి గారు ఏం చెప్తాడో, ఏ పద్ధతిలో చెప్తాడో, ఏ రూల్ని బట్టి చెప్తాడో లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొన్ని ఆదేశాలు ఇవ్వటంతో వీళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వండి, బడ్జెట్ లో ఉన్నా సరే లేకపోయినా సరే ఇదిగో ఇలాంటిది ఇది చేయటం. తర్వాత పవర్ బ్రోకర్స్, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ వచ్చి వీళ్ళ ఐడియలిజం తగ్గిపోయి రాను ఒక డెడ్ వుడ్ లాగా తయారవుతుంది బై 50 ఏళ్ళు వచ్చేటప్పుడు. అందువల్ల ఇది కరెక్టే ఇది చేయటం. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ లేకపోతే సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళకి మట్టుకే ఎందుకు చేయాలా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రజలను అడిగితే డిస్ట్రిక్ట్స్ లోను అక్కడ యంగర్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాగా పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్స్ లో ముఖ్యంగా కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ లో కార్పొరేషన్ చీఫ్స్, వీళ్ళంతా కూడా చాలా డైనమిక్ గా, చాలా ఎంతూజియాసంతో పనిచేస్తున్నారు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న తతిమా అధికారులను చూడండి, తహసీల్దారులు అనండి, లేకపోతే సబ్ రిజిస్ట్రార్స్ అనండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చాలా కరప్షన్, చాలా పాతుకుపోయి ఉంది. ఇది ఐఏఎస్ వాళ్ళకే అప్లై చేయడం ఎందుకు? ప్రతి వాళ్ళకి కూడా గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లో కానివ్వండి, సెక్రటేరియట్ లో కానివ్వండి, ప్రతి వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. మరోవైపు కేవలం ఒక ఐఏఎస్ ఐపీఎస్ పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా ఇప్పటి వరకు స్వతంత్రంగా పనిచేసే అధికారులు కూడా ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు, అదేవిధంగా వాళ్ళ కన్సర్న్లో పనిచేసే పరిస్థితి నెలకొంటుంది కదా. ఈ తీసివేయటం ఆర్బిట్రేటరీగా ఉండకూడదు. అంటే ఏదో ఈ మనిషి వాడి మొహం నాకు నచ్చలేదు, నేను చెప్పినట్టు వాడు పని చేయలేదు కాబట్టి అతను తీసేయాలా అన్న పద్ధతిలో చాలా జరగచ్చు. అందువల్ల ఇది ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? దీనికి ఒక అపీల్ అంటూ ఏదైనా ఉందా? ఒక ఆబ్జెక్టివ్ కమిటీ ఒకటి ఉండి ఆ కమిటీ ప్రకారం చేస్తున్నారా? ఇవి ఇంకా కమిటీస్ వగైరా ఏం ఫామ్ చేయలేదు. చేస్తామని అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు. లాస్ట్ ఇయర్ ఒక 55-60 మంది ఐఆర్ఎస్ అధికారులను చాలా మందిని తీసేశారు
దీని ప్రకారం అది కూడా కొంచెం ఆర్బిటరీగా జరిగిందని అనుకుంటున్నారు ప్రజలు. నాకు తోచింది కాబట్టి నేను చేశాను అని చెప్పేసి కాకుండా ఒక అపీల్, ఒక రివ్యూ కమిటీ, ఒక అపీల్ పద్ధతి ఉండాలి దీనికి. ఇది లేకపోతే మీరు చెప్పినట్టు పొలిటికల్ ఎవరైతే ఇన్కన్వీనియంట్ అవుతారో, ఎవరైతే మాట వినరో, ఎవరైతే ఏదైనా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది జరగడానికి వీల్లేదు, బడ్జెట్ ప్రొవిజన్ లేదు, లేకపోతే ఇంకోటి ఇది లేదని చేస్తుంటే అలాంటి వాళ్ళని తీసేయడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఇది ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. సిస్టమేటిక్ గా అప్లై చేస్తే ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్. దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు పెద్ద లాబింగ్ అంటారు కదా. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇది అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు సాధ్యమని చెప్పి అనుకుంటున్నారా? అది ఉత్త పేరుకు మటుకే అలాగా. సో పెద్ద లాబింగ్ అని. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఐఏఎస్ అధికారుల్ని కంప్లీట్ గా తప్పు పట్టలేము మనం. తర్వాత ఇంకోటి కూడా మీరు గుర్తించాలా, సెంటర్ లో పనిచేయడం, స్టేట్ గవర్నమెంట్స్ లో పనిచేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏంటంటే ఒక మంత్రి మహారాష్ట్ర నుంచి రావచ్చును, అతని సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ నుంచి అయి ఉండొచ్చును, అతని అడిషనల్ సెక్రటరీ తమిళనాడు నుంచి ఉండొచ్చును, అతని జాయింట్ సెక్రటరీస్ ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచో లేకపోతే మణిపూర్ నుంచో ఉండొచ్చును. అందువల్ల వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ కొంచెం చాలా ఎక్కువ ఉంది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు. అయితే స్టేట్ గవర్నమెంట్ లో ఏమవుతుందంటే, మీరు స్టేట్ గవర్నమెంట్ లోనే ఉండిపోతే ఎంతకాలం ఇదే మంత్రులతో మీరు పనిచేయాలా? ఒకవేళ అక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫర్ తీసుకున్న ఆయనతో సరిగ్గా కుదరట్లేదని మళ్ళీ ఆయన ఇంకో మంత్రి అయితే మళ్ళీ అక్కడికి వెళ్తారు మీరు. అందువల్ల ఈ కాంటాక్ట్ ఉందో చూడండి, ఒక సార్ట్ ఆఫ్ టీమ్, ఇది మంత్రులకి అధికారులకి ఒక సంబంధం ఈ స్టేట్ గవర్నమెంట్స్ లో చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గటానికి ఈ నేను చెప్పిన సేఫ్ గార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్ గార్డ్స్ ఇంప్లై చేస్తే చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఏమని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 2019లో మళ్ళీ మోదీ గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. తర్వాత ఇంకోటి ఒక టెండెన్సీ ఏమైందంటే, ఈ పోయిన మన ఎకానమీ చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. దీనికి కారణం కోవిడ్ అని, కంప్లీట్ గా కోవిడ్ అని చెప్పడానికి వీల్లేదు. అనేక అవకతవకలు జరిగాయి. చాలా గంభీరమైన పరిస్థితిలో ఉంది ఎకానమీ. ఈ పరిస్థితుల్లో అధికారులని తప్పు పట్టవచ్చునా మీరే చేశారని చెప్పేసి. అది కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే, పాలసీ డెసిషన్ ఏది తీసుకుంటే అది ఇంప్లిమెంట్ చేయడం తప్పించి ఒక పాలసీ ఇన్పుట్స్ సివిల్ సర్వెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి అని అనుకోను నేను. ఇంతకు ముందు ఏం జరిగేదంటే, పాలసీ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు సివిల్ సర్వెంట్స్ చాలా మంది హయ్యర్ లెవెల్లో దాన్ని కన్సల్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ ఉపయోగించి ఇది చేయొచ్చును, ఇది చేయకూడదు, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కదని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళ రోల్ ఏమైందంటే, కంప్లీట్ గా పాలసీ మేకింగ్ లో ఆల్మోస్ట్ 0 అయింది వీళ్ళ రోల్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. మేము పాలసీ డిక్టేట్ చేస్తాం, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. వీళ్ళకి ఇంకా వేరే ఇది లేదు. ఇంకోటి కారణం కూడా చెప్పాలి దీనికి. ఈ ఒక్క రిఫార్మే కాకుండా 2015లో ఇమీడియట్లీ ఫస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మోదీ గారు 360 degrees రివ్యూ అని చెప్పేసి, సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పనితీరు ఎలా ఇది చేస్తారంటే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, అదే పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్స్ అని పేరు మార్చారు దాన్ని. కానీ 2015లో ఈయన రాగానే ఏం చేశారంటే, ఈ సిఆర్స్ ఎవరు రాస్తారు ఈ పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్? వాళ్ళ సీనియర్ ఆఫీసర్, ఇమీడియట్ సీనియర్ ఆఫీసర్, సూపర్వైజింగ్ ఆఫీసర్, తర్వాత యాక్సెప్టింగ్ ఆఫీసర్ అంటే మంత్రి అయి ఉండొచ్చు, లేకపోతే క్యాబినెట్ సెక్రటరీ అయి ఉండొచ్చు. ఇదే కాకుండా మేము తతిమావళను కూడా కన్సల్ట్ చేస్తాం. మీ కొలీగ్స్ జాయింట్ సెక్రటరీ అయితే తతిమా జాయింట్ సెక్రటరీని కూడా కన్సల్ట్ చేస్తాం, లేదు సబార్డినేట్స్ కూడా కన్సల్ట్ చేస్తాం, లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్లు కొంతమందిని కన్సల్ట్ చేస్తాం, లేకపోతే పొలిటికల్ ఎలిమెంట్ లో కొంతమందిని కన్సల్ట్ చేస్తాం. చేసి 360 degrees ఇవాల్యుయేషన్, మీరు వీళ్ళందరూ ఏమంటున్నారు మీ పని గురించి అని చెప్పేసి ఇది కూడా ఒక ఇన్పుట్ గా పెడతామని చెప్పి తీసుకొచ్చారు 2015లో. కానీ ఇంప్లిమెంట్ అప్పుడు అవ్వలేదు ఎక్కువగా. కానీ 2017లో మళ్ళీ మొదలెట్టారు. దీని మీద ఇది కుదరదు అని చెప్పేసి, దీనివల్ల చాలా అవకతవకలు వస్తాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక సిస్టమ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఒక అపీల్ ప్రొవిజన్ లేదు. అందుకని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఆ డిపార్ట్మెంట్ ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పారు. అయినా కూడా మోదీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు ఇంప్లిమెంట్ దిస్. ఇది సెంట్రల్ ఒక పద్ధతి,
స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా దీన్ని అమలు పరచాల్సింది స్టేట్ గవర్నమెంట్ లో కూడా చేయొచ్చు. చేయటానికి నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఒకటి చేస్తే పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువై మీరు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి ఒక సాకు ఒకటి పెట్టి తీసేయడానికి వీలుంది. రెండోది సరిగ్గా ఉపయోగిస్తే దాన్ని దేశం ఆర్థిక వృద్ధిగా వెళ్ళటానికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ చేయడానికి. ఒక ఉదాహరణ చెప్తాను. స్టేట్ గవర్నమెంట్స్ లో ఏమవుతుందంటే ఇంకా చాలా రిఫార్మ్ చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్ సపోజ్ టు బి ప్రిన్సిపల్ అడ్వైజర్స్ టు ది గవర్నమెంట్. వాళ్ళని కాకుండా ఈ మధ్య ఒక టెండెన్సీ చాలా రాష్ట్రాల్లో ఏమైందంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇతరుల్ని అడ్వైజర్స్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. ఈ అడ్వైజర్స్ మరి వాళ్ళకి ఫైల్స్ వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏమి ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకోలేదు కదా, వాళ్ళ ఫైల్స్ వెళ్తే ఆ ఫైల్లో ఉన్న విషయాలు ప్రతి వాళ్ళకి అందరికీ చెప్పొచ్చు కదా వాళ్ళు. అయినా వాళ్ళ అథారిటీ ఏమిటి? ఈ అడ్వైజర్స్ ఒకళ్ళు ఇద్దరు అడ్వైజర్స్ అయితే పర్లేదు, ఇంతమంది అడ్వైజర్స్ అయితే ఎలాగా వీళ్ళతో పనిచేస్తారు? వాళ్ళు అడ్వైజర్స్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఈ పవర్ లో ఉన్న ఐఏఎస్ అధికారులు. ఇది ఒకటి. ఇలాంటి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సమూలగ్రంగా పరిశీలించి ఒక సిస్టమేటిక్ ఇంకోటి కూడా మొదలెట్టారు కొంతకాలం క్రితం, లాటరల్ ఎంట్రీ అని చెప్పి. ఐఏఎస్ వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళని డిసిప్లిన్ చేయాలన్న పద్ధతి ఒక విధంగా కరెక్టే, కానీ సొల్యూషన్స్ వాళ్ళు చెప్తున్నాయి అంత కరెక్ట్ కాదు. అవి ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేసే పద్ధతిలో ఉన్నాయి. కొంతకాలం క్రితం ఏం చేశారంటే లేటరల్ ఎంట్రీ, ఐఏఎస్లు వీళ్ళంతా పరీక్ష పాస్ అయ్యి వస్తారు, ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే లేటరల్ ఎంట్రీ అంటే సగంలో ఎక్కడి నుంచో పక్క మార్గంగా కొంతమంది ఆఫీసర్స్ని తీసుకుంటామని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఒక పెద్ద అలజడి వచ్చింది ఐఏఎస్ దీంట్లో. ఏమంటే తీసుకుంటున్నారు, బాగానే ఉంది, మీరు వీళ్ళని సెలెక్ట్ చేసేది ఎవరు, ఇంటర్వ్యూ చేసేది ఎవరు, రిక్రూట్ చేసేది ఎవరు? మొట్టమొదట నీతి ఆయోగ్ అని ఉంది. నీతి ఆయోగ్ ఇది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళు చేస్తారని చెప్పారు. అది దాని మీద అపోజిషన్ వచ్చిన తర్వాత ఆఖరికి ఏం చేశారంటే మామూలుగా సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా చేస్తుందో అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేస్తారని చెప్పేసి చేశారు. ఒక ఎక్స్పెరిమెంట్, ఒక 8 మందినో 9 మందినో తీసుకున్నారు జాయింట్ సెక్రటరీ లెవెల్. అయితే వాళ్ళకు కూడా ఈ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నారంటే ఒక దాదాపు 14-15 సెట్స్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. కాండక్ట్ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్, డిసిప్లిన్ రూల్స్, అపీల్ రూల్స్, తర్వాత రిటైర్మెంట్ రూల్స్, ఇలాగ అనేక రూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ పని చేయొచ్చును, ఏ పని చేయకూడదు, ఈ రూల్స్ అన్ని కూడా వాళ్ళకి అప్లై చేయాలా? అది మా గవర్నమెంట్ సర్వెంట్స్కి, ఇప్పుడు ఈ రిక్రూట్ చేసిన వాళ్ళకి. ఒకటి సమూలగ్రంగా అన్ని క్యాడర్స్కి, నాట్ ఓన్లీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, కింద నుంచి మొదలెట్టి ప్రతి దాంట్లోనూ ఇది పెట్టి 50-55 ఏజెస్లో 50 years 55 year ఏజెస్లో చేసి ఒక కమిటీ ఓటు పెట్టి దాని తర్వాత డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి అపిలేట్ పవర్ ఒకటి ఉండి వాళ్ళు రివ్యూ చేసే పద్ధతి ఉంటే చక్కగా జరుగుతుందని నా ఉద్దేశం. అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పెరిగాయన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న నిబంధనలతో వారి ప్రమేయం మరింత పెరుగుతుందన్న ఆందోళన ఉంది. ఇదే విషయమై మాట్లాడారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య. ఇప్పటికే ఉన్న నిబంధనలు అమలు చేయడంలోనే సమస్యలు ఎదురవుతాయన్న ఆయన ఈ కొత్త విధానంలోని సవాళ్లేమిటో ముందుగానే సమీక్షించుకోవాలని సూచించారు. ఉద్యోగుల పని సామర్థ్యాన్ని ఎవరు మదింపు వేస్తారన్నది స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ పూర్తి స్థాయిలో అధికారుల మీద కత్తి రాజకీయ నాయకుల చేతులకు, ప్రభుత్వాల చేతికి ఇస్తే ఇక పూర్తి స్థాయిలో వాళ్ళు అజమాయిషి వాళ్ళ అధ్వర్యంలో పనిచేసే అవకాశం వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా నివారించాలంటారు? రాజకీయ అధికారులకి కత్తి చేతులు ఇస్తే అంటున్నారు మీరు. ఇచ్చాం మనం, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అందుకనే అనేక రూల్స్ ఉన్నాయి, అవి ఒక్కటి కూడా సరిగ్గా పాటించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్ట్స్ 2 years వరకు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని చెప్పి రూల్స్ ఉన్నాయి. అవి చాలా స్టేట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ సెక్రటరీ లేకపోతే డీజీపీ ఇలాంటి వాళ్ళని, ఒకటి వాళ్ళ సెలక్షన్ లో కూడా ఒక సీనియారిటీ లిస్ట్ ఒకటి తయారు చేసి ఆ లిస్టు యూపీఎస్సీ పంపించి యూపీఎస్సీ ఇది చేస్తే రిక్రూట్ చేయాలని చెప్పేసి, తర్వాత వాళ్ళ టెన్యూర్ ఒక 2 ఏళ్ళు కనీసం
వాళ్ళకి ఆ పొజిషన్ లో ఉన్నారు. చాలా స్టేట్స్ లో ఇది జరగట్లేదు. ఒకటే రిక్రూట్మెంటే జరగట్లేదు ఆ పద్ధతి ప్రకారం. 2 years ఇష్టం ఉంటే ఉంటాం, లేకపోతే తీసేయటం. సివిల్ సర్వీసెస్ అందరికీ హెడ్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో క్యాబినెట్ సెక్రటరీ, స్టేట్ గవర్నమెంట్ లో హెడ్ ఎవరంటే ది చీఫ్ సెక్రటరీ. వీళ్ళు కొంచెం వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూపించి పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, తర్వాత డిసిప్లినరీ యాక్షన్స్, ఇదిగో ఈ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా ఒక కట్టుబడిగా ఒక పద్ధతిలో జరుగుతున్నట్టయితే తప్పకుండా ఇది ఇంప్రూవ్ అవుతుంది. ఆ పొలిటికల్ ఇది ఎలాగో ఉంటుంది అనుకోండి, అది మీరు ఆఫ్ చేయలేరు. మీరు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ సివిల్ సర్వెంట్ పొలిటికల్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ ఎలా ఉండాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పూర్వం నుంచి అనేక ఫేజెస్ లో ఒక్కొక్క చూడండి అవతారాలు, 3-4 అవతారాలు ధరించింది. ఇది ఎమర్జెన్సీ కాలంలో కుల్దీప్ నాయర్ అని ఒక పెద్ద జర్నలిస్ట్, ఆయన ఏమన్నాయంటే, ఈ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ ఓన్లీ వాంటెడ్ దెమ్ టు బెండ్. ఈ సివిల్ సర్వెంట్స్ అని మీరు బెండ్ అవ్వండి మా లెక్క ప్రకారం అని చెప్తే, సమ్ ఆఫ్ దెమ్ బిగాన్ క్రాలింగ్. బెండింగే కాదు, క్రాలింగ్ కూడా చేశారని చెప్పేసి. మరి ఆ విధంగా సివిల్ సర్వీస్ చాలా దెబ్బతిన్నది. మరి దీన్ని పునః ప్రతిష్ఠితంగా చేయటం, అది దాన్ని రోల్ ప్లే చేయగలిగే పద్ధతిలో ఉండటానికి ప్రతి చీఫ్ సెక్రటరీకి, ప్రతి క్యాబినెట్ సెక్రటరీ కూడా చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో చేస్తే ఇది జరుగుతుంది. ఇది ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీసు, లేకపోతే సెంట్రల్ సర్వీసెస్ పరిమితం చేయకండి మీరు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, కరప్షన్ అన్నది, ఇన్ఎఫిషియన్సీ అన్నది వీళ్ళలోనే లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు చాలా వరకు పర్సంటేజ్ తీసుకుంటే చాలా వరకు వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది తలమాసిన వాళ్ళు ఉన్నారనుకోండి, కానీ లోవర్ లెవెల్స్ లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ కంట్రోల్ లేక, అది అందువల్ల మీరు ఎట్ ఎవ్రీ లెవెల్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక రిటైర్మెంట్ తీసుకోక్కర్లేదు అన్న ఒక అపోహతో ఇంతకాలం కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ వస్తున్నారు. ఒకసారిగా ఇలాంటి మార్పులు తీసుకొస్తే ఉద్యోగ వ్యవస్థలో, బ్యూరోక్రసీలో ఎలాంటి అదర్ చదివే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇది మంచి మంచి ఫలితాలకి మార్గం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి సర్వీస్లోకి రాగానే నాకు ఇంకా ఏమీ ఇది లేదు, నేను ఆ సబ్జెక్ట్ గురించి చదవక్కర్లేదు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని 3 అక్షరాలు ఉన్నాయి నా వెనకాల అని చెప్పేసి ఆ అరగన్స్ ఉంది చూడండి, అది పోతుంది. తర్వాత ఈ సిఆర్ అన్న చూడండి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ రిపోర్ట్స్ మార్చినా కూడా 2007లో అవి అలాగే ఉన్నాయి. ఇవి చాలా సబ్జెక్టివ్ ఎలిమెంట్. సబ్జెక్టివ్ అంటే మీ మొహం నాకు నచ్చింది, మీ కులం వాడిని నేను, లేకపోతే మీ ఫ్రెండ్ని, మీరు ఏది చెప్తే చేసేవాడిని అన్న సబార్డినేట్ ఉంటే వాడికి ఏదో చెప్పి, ఇంత ముందు ఏముంటుందంటే, వాట్ డూ యూ థింక్ అబౌట్ హిస్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఎబిలిటీ టు గెట్ ఆన్ విత్ తత్మా ఆఫీసర్లతో సంబంధాలు ఎలా ఉన్నాయి, పనిచేసే తీరు ఎలా ఉంది అని చెప్పేసి డిస్క్రిప్టివ్ అకౌంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశారంటే 2007 తర్వాత మార్కులు ఇవ్వడం మొదలెట్టారు వాళ్ళకి. ఇప్పుడు 1 నుంచి 10 వరకు ఇచ్చి ప్రతిమాధికారులతో సంబంధాలు ఎలా ఉన్నాయి అన్న ఒక విషయం తీసుకుంటే, మీరు 10 మార్కులు ఇస్తారా, 1 మార్క్ ఇస్తారా అన్నది. ఇప్పుడు మరి వాడికి కావాలంటే 10 మార్కులు ఇస్తాడు, అతను పనిచేసినా చేయకపోయినాను. మరి మొహం నచ్చకపోతే 1 మార్క్ ఇస్తాడు. అందువల్ల ఇంకా కూడా చాలా సబ్జెక్టివ్ గా ఉన్నది ఇది. ఈ సబ్జెక్టివిటీ కూడా చాలా తగ్గాల. ఎవరు ఈ ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, అది బయట నుంచి ఇంపోజ్ చేయాలా వీళ్ళ మీద, లేదు సివిల్ సర్వీస్ తనంతటి తనే రిఫార్మ్ అవ్వాలని చెప్పి ఒక దృష్టిలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది సివిల్ సర్వెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఇది సక్సెస్ అయ్యే పరిస్థితి ఎక్కువ లేదండి. కాబట్టి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. మీ సర్వీస్ లో మీరు చాలా మంది ఇన్ఎఫిషియన్సీ అధికారులను, బ్యూరోక్రాట్స్ చూస్తుంటారు. సో వాళ్ళతో ఎప్పుడన్నా మీరు వివిధ అంశాలపై విభజించిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? నేను కూడా చాలా మంది ఆఫీసర్లను చూశాను. జాయింట్ సెక్రటరీగా ఉంటూనే చాలా టైం బయట స్పెండ్ చేయటం, ఏదో అరగంట వచ్చి కూర్చోవడం ఆఫీసులో, ఏదో నేను ఫైల్ అడిగితే ఆ ఫైల్ తీసుకొచ్చి ఇచ్చేసి అయిపోయింది పని అనుకోవడం జరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే పొద్దు నుంచి సాయం దాకా కూర్చుని ఫైల్ క్షుణ్ణంగా చదివి మంచి బ్రిలియంట్ ఐడియాస్ వచ్చి అవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇండియాలో ఫస్ట్ కేసు సర్వీసులో ఉన్నవాడిని, పెన్షన్ కాదు,
రిటైర్మెంట్ కంపల్సరీ రిటైర్మెంట్ కాదు, సర్వీస్లోంచి తీసివేయటమే. అది కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఉంది దానికి. ఆ ప్రొవిజన్ ఉపయోగించి ఒక కస్టమ్స్ ఆఫీసర్ని తీసేసింది నా హయాంలో జరిగింది. అధికారుల మీద ఎంత కంట్రోల్ ఉన్నా కూడా బయట నుంచి తనకి విల్లింగ్నెస్ లేకపోతే చేయడు వాడు. సో హౌ టు మోటివేట్ దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అతనికి మోటివేషన్, ఎందుకంటే మంచి పని చేసినప్పుడు మోటివేషన్ కూడా ఇంపార్టెంట్ చాలా. ఆ మోటివేషన్ చేయటం ఇదంతా కూడా కొంతమంది సీఎంలు అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కోఆర్డినేషన్ చాలా చక్కగా. కొంతమంది కంప్లీట్ గా ఇదైపోయింది, కొన్ని మధ్యస్థ రకం. ఇవంతా కూడా ఒక స్టేట్ కాదు కదా, మన 30 స్టేట్స్ ఉన్నాయి. అందువల్ల పరిస్థితులు మారుతూ ఉంటాయి స్టేట్ కి స్టేట్ కి. మీరు ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు కింద స్థాయి సిబ్బందిని ఎవరినైనా సరే మీరు వదిలించుకోవడం ఎలా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక అనుకుంటే ఆ మేరకు ఏమన్నా మీ వైపు నుంచి సిఫార్సులు ఏమైనా చేశారా ఆ శాఖ ఉన్నతాధికారులకు కానీ సంబంధిత అధికారులకి? ఇప్పుడు సెక్రటేరియట్ లో అంటే హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ చాలా పెద్దది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా. అయినా కూడా నా దగ్గర ఉన్నది 25 మంది జాయింట్ సెక్రటరీలు, ఒక 3 ఎంతమందో అడిషనల్ సెక్రటరీస్. ఇట్స్ అ స్మాల్ దిస్ వన్. అందులో ఆ లెవెల్కి వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి చాలా మాటలు స్క్రీన్ చేసి, జాయింట్ సెక్రటరీ కావాలంటే చాలా స్క్రీనింగ్ ఉంటుంది, దాని నుంచి అడిషనల్ సెక్రటరీ కావాలంటే మళ్ళీ చాలా స్క్రీనింగ్ ఉంది, అక్కడి నుంచి సెక్రటరీస్ కావాలంటే చాలా స్క్రీనింగ్ ఉంది. ఎవరిని పడితే వాడిని తీసుకోరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలంటేనే చాలా స్క్రీనింగ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఆ రోజుల్లో పద్ధతులు చాలా కట్టుదిట్టంగా ఉండే. అందువల్ల బై అండ్ లార్జ్ 95% ఆఫ్ ది పీపుల్ వర్ వెరీ గుడ్. ఒక 2-3 తీసేసాం మేము. ఒక స్పెషల్ సెక్రటరీనే తీసేసాను నేను. నాకు ఇమీడియట్లీ బిలో స్పెషల్ సెక్రటరీ పని చేయట్లేదని చెప్పేసి ఇంటికి పంపించేసాం ఆ రోజు. నిజంగా కూడా కొత్త ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే బ్యూరోక్రసీలో పెద్ద కుదుపుగా భావించవచ్చు అని చెప్పి అంటారు సార్? అది నేను చెప్పాను కదండి, ఒకటి పాలసీ. ఒకటి మన ఇండియాలో ఏమవుతుందంటే పాలసీ తయారు చేస్తాం మనం, ఆ పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది ఒక ప్రతి వాళ్ళకి ఇది జస్ట్ ప్రాసెస్. ఇది మీరు అన్నట్టు పొలిటీషియన్స్ లో ఇంకో కత్తి ఇచ్చి వాళ్ళని కొట్టడానికి ఇచ్చిందని అనుకుంటే జరగదు. ఇది అలా జరిగితే దీనికి ఉపయోగమే ఉండదు. కాబట్టి ఈ రూల్ ఈస్ కరెక్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాలసీ ప్రొసీజర్స్, ఒక కమిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 50 సెక్రటరీ ఒకటే కాకుండా ఒక 3-4 సెక్రటరీస్, ఇంపార్టెంట్ ఫెలోస్. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ చాలా దెబ్బతిన్నాయి. ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ అంటారు చూడండి. ఇంటిగ్రిటీ అంటే డబ్బులో కాదు, పనిచేసే పద్ధతిలో అది చాలా వరకు తగ్గిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక విజిలెన్స్ కమిషన్ కానివ్వండి, తదిమవి కూడా కానీ ఆ విధంగా అయితే మరి పెద్ద మార్పు రాదు ఇది. కాకపోతే ఇది చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ ఫ్రేమ్ చేశారు. తర్వాత ఒక అపిలేట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇది అన్యాయంగా ఎవరిని తీసేయట్లేదు, ఇది పొలిటికల్ వెపన్ కాదు అని ఎప్పుడైతే సివిల్ సర్వీసులో ఒక భావన వస్తుందో అప్పుడు తప్పకుండా పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన నిబంధనలు మీరు పరిశీలించారా సార్? ఒకవేళ పరిశీలిస్తే అందులో ఏమన్నా ఇబ్బందికరంగా ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏమైనా ఉన్నాయా? రూల్ ఈస్ గుడ్, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు, అది 1947 నుంచి లోక్పాల్ బిల్ అని అన్ని గవర్నమెంట్లు అరిశాయి. ఆఖరికి ప్రణబ్ ముఖర్జీ గారి టైంలో, అదే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తానికి అది తీసుకొచ్చారు. ఇంతవరకు సాకారం కాలేదు. చైర్మన్ అపాయింట్ చేశారు, కొంతమందిని మెంబర్స్ని అపాయింట్, పని చేయట్లేదు ఇంకా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది పనిచేస్తుందో పనిచేయదో చూడాలి కదా. సో వాళ్ళు అనౌన్స్ చేసింది పాలసీ, అది దాన్ని పెట్టి దానికి ఒక పద్ధతిలో తయారు చేసి 2-3 కేసెస్ జరిగిన తర్వాత అది ప్రజల్లోనూ, పొలిటీషియన్స్ లోను, సివిల్ సర్వెంట్స్ లోను ఇది మంచి పద్ధతి, చక్కగా అమలు చేస్తున్నారని తెలిస్తే దీనివల్ల చాలా ప్రయోగం. అది జరగనప్పుడు అది ఇట్ వుడ్ బి వేస్ట్. నిజంగా ఈ విధానం అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ పనితీరులో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ రూలింగ్ లో కానీ ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఇండియాలో ఉన్నది దాదాపు 5,000 మంది ఎంతమంది ఉన్నారు. అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా 5,000 ఎంతో ఉంటారు. అలాగే టాప్ సివిల్ సర్వెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఐఏఎస్ మీద ఎందుకయ్యా అంటే వాళ్ళు పనిచేసేది వాళ్ళతోనే కాబట్టి, వాళ్ళకి
సెక్రటేరియట్ లో మంత్రి గారు ఉన్నారంటే అందులో పనిచేసే వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లో, లేకపోతే సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్లో, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్స్. అందువల్ల వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద ఉంది. బట్ కొన్ని లక్షల మంది గవర్నమెంటల్ మిషనరీ ఉంది కదా, బిలో పీడబ్ల్యూడి ఉంది, ఇరిగేషన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, హెల్త్ ఉంది, పబ్లిక్ హెల్త్ ఉంది, రెవెన్యూ ఉన్నాయి, ఇన్ని శాఖలు ఉన్నాయి, వెటర్నరీ ఉంది, ఫారెస్ట్ ఉంది. సో వీటన్నిటిలో కూడా అమూలాగ్రంగా రానప్పుడు పైన ఎవడో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ తీసేస్తే జరిగేదే ఉంది, జరగదు. అది కింద కేవలం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా మాత్రమే ఇది ఉపయోగంగా ఉంటుందని, అదేవిధంగా కేవలం రాజకీయ నాయకుల చేతికి కత్తిచ్చినట్టు కాకుండా దీన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఉంచడం ద్వారా సిబ్బంది యొక్క పనితీరు, అదేవిధంగా ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మార్పు సాధ్యమని చెప్పని పద్మనాభయ్య గారు చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.